ఓం శ్రీమాత్రే నమః. ప్రియమైన భక్తులారా నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం అత్యంత గూఢమైన, అత్యంత శక్తివంతమైనది. అలాగే భక్తుల జీవితాలను మార్చే శక్తి కలిగినది. అదే శ్యామలాదేవి నవరాత్రుల మహత్యం. ఈ నవరాత్రులు ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి మధ్యలో వస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం జనవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ శ్యామలాదేవి నవరాత్రులు సాధారణ నవరాత్రుల కంటే భిన్నమైనవి. ఈ నవరాత్రులో శక్తి, జ్ఞానం, వాక్శక్తి, ఐశ్వర్యం ఇవన్నీ ఒకేసారి ప్రసాదించే మహాదివ్య కాలం. ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి భక్తులారా. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో చేసే ఒక చిన్న పూజ, ఒక చిన్న సంకల్పం కూడా జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీడియోని చూసిన తర్వాత వెంటనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మందికి ఈ ప్రశ్న వస్తుంది, శ్యామలాదేవి అంటే ఎవరు అని. శ్యామలాదేవి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క మంత్రస్వరూపం. ఆమెను వాగ్దేవి, రాజశ్యామల, మంత్రశ్యామల అని కూడా పిలుస్తారు. శ్యామలాదేవి అనుగ్రహం ఉంటే మాటకు విలువ వస్తుంది, చెప్పిన మాట నెరవేరుతుంది, జ్ఞానం పెరుగుతుంది, భయం తొలగిపోతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే పురాతన కాలంలో రాజులు, మహర్షులు, మంత్ర సాధకులు శ్యామలాదేవిని అత్యంత గోప్యంగా పూజించేవారు. శ్యామలాదేవి రూపం అత్యంత సుందరమైనది. గాఢమైన ఆకుపచ్చ లేదా నీలి వర్ణంలో ఉంటారు. 4 చేతులు, ఒక చేతిలో వీణ, మరో చేతిలో అక్షరమాల, ఇంకో చేతిలో పుస్తకం, 4వ చేతిలో అభయముద్ర. ఆమె ముఖంలో కోపం ఉండదు, కానీ అపారమైన గంభీరత ఉంటుంది. ఆమె చూపులో భయం కాదు, భరోసా ఉంటుంది. శ్యామలాదేవి అంటే మాటకు దేవత, మంత్రానికి అధిష్టాన దేవత. ఈ సంవత్సరం శ్యామలాదేవి నవరాత్రులు జనవరి నెలలోనే వచ్చాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం భక్తులారా. జనవరి నెల సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం. దీనిని ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణంలో చేసే జపం, తపస్సు, పూజ 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ కాలంలో శ్యామలాదేవిని పూజిస్తే మంత్రాలు త్వరగా ఫలిస్తాయి, సంకల్పాలు బలపడతాయి, మనసు స్థిరంగా మారుతుంది. ఈ 9 రోజులు దేవి భూమిపై అత్యంత సమీపంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్యామలాదేవి నవరాత్రుల మహత్యం. ఈ నవరాత్రులు సాధారణ పూజల కోసం కాదు, ఇవి అంతర్ముఖ శక్తి కోసం, వాక్సిద్ధి కోసం, జీవిత మార్గాన్ని మార్చుకునే అవకాశం కోసం. ఈ 9 రోజుల్లో శ్యామలాదేవి భక్తుల మాట వింటుంది, భక్తుల కన్నీళ్లు చూస్తుంది, భక్తుల మనసులోని నిజమైన కోరికను గ్రహిస్తుంది. శ్యామలాదేవి అనుగ్రహం ఎలా ఉంటుందో పురాణ కథ ప్రకారం తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక మహాపండితుడు ఉండేవాడు. అతనికి అపారమైన జ్ఞానం ఉన్నా అతని మాటకు విలువ లేకుండా పోయింది. ఎంత నిజం చెప్పినా ఎవరు నమ్మేవారు కాదు. అతని జీవితం నెమ్మదిగా చీకట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక గురువు అతనికి ఇలా చెప్పారు, శ్యామలాదేవిని పూజించు, నీ మాటకు ప్రాణం వస్తుంది అని. ఆ పండితుడు శ్యామల నవరాత్రుల్లో నిరాహారంగా, నియమంతో, మౌనంగా పూజ చేశాడు. 9వ రోజు రాత్రి శ్యామలాదేవి స్వప్నంలో దర్శనమిచ్చింది. ఆమె చెప్పింది ఒక్క మాటే, నీ మాట నీ ఆయుధం అని. ఆమె చెప్పగానే ఆ రోజు నుండి ఆ పండితుడు చెప్పిన ప్రతి మాట నిజమయ్యేది. రాజులు కూడా అతని మాట వినేవారు. ఇది శ్యామలాదేవి మహిమ. అయితే ఈ నవరాత్రులలో పూజ చేస్తే వచ్చే ఫలితాలేంటి అంటే, ఈ 9 రోజులు భక్తితో పూజ చేస్తే కుటుంబంలో కలహాలు తగ్గుతాయి, ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది, చదువులో ఏకాగ్రత వస్తుంది, మాటల్లో మాధుర్యం పెరుగుతుంది, చెడు భయాలు దూరమవుతాయి. ప్రత్యేకంగా
సంగీతం, కళ, మాట, విద్య ఇవన్నీ ఉన్నా వాటిని సరిగ్గా వ్యక్తపరచలేకపోతే ప్రయోజనం ఉండదు. ఆ వ్యక్తీకరణ శక్తినే ప్రసాదించే దేవత శ్యామలాదేవి. అందుకే గాయకులు, కళాకారులు, భక్తులు, విద్యార్థులు ముఖ్యంగా శ్యామలాదేవిని పూజిస్తారు. ఇంకా ఎవరు ఈ పూజ చేయొచ్చు అంటే జీవితంలో దారి తెలియని వారు, మాట వినిపించుకోవాలనుకునేవారు, కోర్టు కేసులు, వివాదాల్లో ఉన్నవారు, ఆత్మవిశ్వాసం కోల్పోయిన వారు, భక్తితో ఎదగాలనుకునేవారు అందరూ చేయవచ్చు. స్త్రీ పురుష భేదం లేదు, వయస్సు పరిమితి లేదు. ఒక చిన్న హెచ్చరిక, శ్యామలాదేవి పూజ అంటే ఆట కాదు, అబద్ధం, మోసం, చెడు సంకల్పంతో చేసిన పూజ ఫలితం ఇవ్వదు. శుద్ధ మనసుతో నిజమైన కోరికతో చేసిన వారికి దేవి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి అమ్మవారిని భక్తితో పూజించండి. భక్తులారా, ఈ శ్యామలాదేవి నవరాత్రులు మీ జీవితానికి కొత్త వెలుగు తీసుకురావాలి. మీ మాటకు శక్తి రావాలి, మీ మనస్సుకు శాంతి రావాలి, మీ ఇంటికి ఐశ్వర్యం రావాలి. ఓం శ్యామలాయై నమః. ఓం రాజశ్యామలాయై నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి దైవిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్యామలాదేవి మీ అందరినీ దీవించుగా. ఆగండి, వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.